హాయ్ గైస్, వెల్కమ్ టు హరీష్ యూనివర్స్ ఛానల్. ఇప్పుడు మనం 40 to 50K ర్యాంక్ మధ్యలో వచ్చిన వాళ్ళకి ఏ కాలేజ్ లిస్ట్ వస్తాయి, ఎట్లా ఏమైనా డీటెయిల్ తెలుసుకుందాం. ఇప్పుడు ఎస్ఆర్కేఆర్ కాలేజ్, ఈ ఎస్ఆర్కేఆర్ కాలేజ్ భీమవరంలో ఉంది. ఈ కాలేజ్లో ఈసీఈ అండ్ సిఎస్సికి కట్ ఆఫ్ వచ్చేసి 13K to 16K మధ్యలో ఓసీ కేటగిరీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా ఈ ర్యాంక్ మధ్యలో వస్తుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఇంకొంచెం బిలో ర్యాంక్లోనే వచ్చేస్తుంది. అండ్ కొంచెం అబవ్ వచ్చినా కూడా పక్కా వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది. బీసీ వాళ్ళకి వచ్చి 19K to 35K, ఇప్పుడు 35 to 37, 38K వచ్చినా కూడా వచ్చే ఛాన్సెస్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నాయి. అండ్ ఎస్టీ 40 to 50, 60 వచ్చినా కూడా 60K వచ్చినా కూడా ఈ కాలేజీలో వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది. అండ్ సిఎస్సీనే కాదు, ఈసీకి ఇంకొంచెం ర్యాంక్ ఈ 13 12 to 14K మధ్యలో వచ్చిన వాళ్ళకి సిఎస్సీ ఛాన్స్ ఎక్కువ వస్తుంది. అండ్ జిఎంఆర్ కాలేజ్, ఈసీ అండ్ సిఎస్సి రెండు బ్రాంచ్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 10K to 21K వచ్చే ఆ మధ్యలో మీడియం ర్యాంక్ వాళ్ళకి ఈ కాలేజీలోనే సీట్ అనేది పక్కా అలాట్ అవుతుంది. ఇది ఓసీ కేటగిరీ. కాలేజ్ అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మొత్తం ఈ కాలేజెస్ ఇక్కడ కాలేజ్ మెన్షన్ చేయలేదు, ఈ కాలేజ్ తీసేస్తాను. ఇక్కడ అనేది కాలేజ్ నేమ్ అనేది మెన్షన్ చేసి మర్చిపోయాను, కమెంట్లో మెన్షన్ చేస్తాను. ఈ కాలేజ్ ఏదో ఆ కాలేజ్లో చూడండి. అండ్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్, ఈ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్లో ఓసీ వాళ్ళకి అనేది కొంచెం ఎక్కువ మేలే అని చెప్పొచ్చు. ఎందుకంటే ర్యాంక్ అనేది 25 to 30 వచ్చినా కూడా వస్తుంది. ఇంకా బీసీ వచ్చి 50K బిలో వచ్చినా వస్తుంది. అండ్ ఎస్టీకి వచ్చి 60, 70 బిలో వచ్చిన ర్యాంక్ వచ్చిన ఈ కాలేజ్ సీట్ వచ్చింది. మీ కాలేజీని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ కాలేజ్ లిస్ట్ కింద ఇంకా కొన్ని కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజ్ మొత్తం ఇవన్నీ టాప్ కాలేజ్. మోహన్ బాబు యూనివర్సిటీలో కూడా 30 to 35K ర్యాంక్ వచ్చినా కూడా వస్తుంది. అది సిఎస్సి వస్తుంది. ఈసీ కావాలనుకుంటే 45K ర్యాంక్ వచ్చినా కూడా వస్తుంది. అది ఓసీ వాళ్ళకి. బీసీని, ఎస్టీ మొత్తం డీటెయిల్ ప్రతి కాలేజ్ మెన్షన్ చేసినాను. ఇక్కడ ఉన్న కాలేజు ఏదో తెలుసుకోవాలంటే కమెంట్లో చెక్ చేయండి, కమెంట్లో మెన్షన్ చేసినాను. అండ్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్, ఈ మొత్తం ఈ కాలేజీలన్నీ సిఎస్సి అండ్ ఈసీ కొంచెం ప్రిఫరెన్స్ వీళ్ళకి ఎక్కువ తీసుకొని ఈసీ త్రిబుల్ మెకానిక్ వాళ్ళకి సపరేట్గా వీడియో తీసినాను. ఇది సిఎస్సి ఈసీ వాళ్ళకి మాత్రమే. ఈ ర్యాంక్ మీడియంలో వచ్చిన వాళ్ళకి కంపల్సరీ సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కావాల్సింటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ కాలేజ్ అనేది డీటెయిల్ చెక్ చేయండి. ఈ రేంజ్ మధ్యలో వస్తే మీకు అనేది ఆ కాలేజ్ సీట్ అనేది పక్కా వస్తుంది. బికాజ్ ఆఫ్ ఇది అనేది ప్రీవియస్ ఇయర్ కొంచెం బేస్ చేసుకొని మొత్తం డీటెయిల్గా రివ్యూ ఇస్తుండేది. సో మొత్తం మీరు ఈ లిస్ట్లో నేను బెస్ట్ కాలేజ్ ఏం చెప్తానంటే ఎస్ఆర్కేఆర్ కాలేజు, జిఎంఆర్ కాలేజు, ఆదిత్య కాలేజు, అండ్ మోహన్ బాబు, వాసిరెడ్డి వెంకటారెడ్డి కాలేజు, విఐఐటి. ఈ కాలేజ్ అని కొంచెం బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఫెసిలిటీస్ మొత్తం అన్నీ బాగున్నాయి. ఏమంటే కొంచెం ఫీజు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. కాలేజ్ ఛార్జెస్ కాకుండా ఎక్స్ట్రా ఛార్జెస్, ఆ ఫీజు ఈ ఫీజు మొత్తం అనేది కొంచెం ఫీజెస్ అనేది కొంచెం ఎక్కువ బిగుతారు. సో మీరు ఈ కాలేజ్ చేయాలంటే కొంచెం ఫీజు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. కొంచెం చూసుకొని జాయిన్ కాండి. కాలేజ్ ఫీజు ఏమి గవర్నమెంట్ వేస్తుంది. మళ్ళీ హాస్టల్కి కానీ, కాలేజ్ మెయింటెనెన్స్ కానీ, బిల్డింగ్ ఫీజు కానీ, మొత్తం ఎగ్జామ్ ఫీజు కానీ ఇవన్నీ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కంపేర్ టు అదర్ కాలేజ్, వేరే కాలేజ్ పోలిస్తే కాలేజీలోనే కొంచెం ఎక్కువ ఉంటాయి. కొంచెం చూసుకోండి. మీకు ఫీజెస్ ఎక్స్ట్రా ఫీజెస్ అనేది తక్కువ ఉండాలి మొత్తం ఇవన్నీ అనుకుంటే ఇంకా మన ఛానల్లో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను, దాంట్లో చూడండి. ఫీజు తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఈ కాలేజీలన్నీ బిల్డింగ్ ఫీజెస్ కానీ, మొత్తం ఎక్స్ట్రా ఫీజెస్, ట్రైనింగ్ ఫీజు, ప్లేస్మెంట్ ఫీజు అది ఇది అని కొంచెం ఎక్కువ ఉంటాయి. మన ఛానల్లో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసాము. ఆ ఫీజెస్ అనేది తక్కువ ఉంటాయి. కాలేజ్ ఫీజు కొంచెం తక్కువనే ఉంటుంది. దగ్గరలో పీజీస్ కానీ, కాలేజ్ హాస్టల్స్ కానీ మొత్తం అన్నీ బాగుంటాయి. సో మన ఛానల్ అప్లోడ్ చేశాను, దాన్ని బట్టి డీటెయిల్గా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అండ్ ఇంకా కొంచెం ఏమన్నా ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కమెంట్లో మెన్షన్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా ఇక్కడ గ్యాప్ ఇచ్చిన కాలేజీలు తెలుసుకోవాలనుకుంటే కమెంట్లో మెన్షన్ చేయండి, నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. ఈ కాలేజ్ ఎట్లా అనేసి. అండ్ మరిన్ని ఏమైనా డౌట్స్ ఉండాలంటే కమెంట్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్కరికి కంపల్సరీ పక్కా రిప్లై ఇస్తాను.